श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्त रहस्यबोधम् श्रीबालधन्वि कुलवारिधिशितभानुं श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। नमस्तस्मै वराहाय लीलयोद्धरते मही खुरमध्यगतो यस्य मेरुः खणखणायते। ప్రియ భగవద్బంధువులారా, ఆదివరాహ భగవానుడు వేంచేసి ఉన్నటువంటి ఈ పవిత్రమైనటువంటి క్షేత్రంలో శ్రీనివాసుని పాదారవిందాల చింత ప్రతిరోజు కూడాను నిర్విఘ్నంగా శ్రీవరాహ పురాణ వైభవాన్ని తెలుసుకునేటువంటి అవకాశాన్ని మనందరికీ ఇచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనం ఆరుణి అనేటువంటి ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడని, వ్యాధుడు ఆ మహర్షిని చంపాలి అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళాడు అని, తర్వాత మనసు మార్చుకొని నాకు ఉన్నతమైనటువంటి మార్గాలు రావడానికి ఏదైనా జ్ఞానోపదేశం చేయాలి అని ప్రాధేయపడ్డాడని, ఆ సమయంలో ఆ మహర్షి ఎలాంటి మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అని చెప్పుకున్నాం నిన్నటి రోజున. అంటే ఎందుకు వెళ్ళిపోయాడు అంటే మౌనంగా ఉన్నాడు. మౌనం ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే, మనం నిన్న చెప్పుకున్నాం 3 రకాల వ్రతాలు ఉంటాయని. కాయికమైన వ్రతము, మానసికమైనటువంటి వ్రతము, వాచికమైనటువంటి వ్రతము అని 3 రకాల వ్రతాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. దాంట్లో మౌనము అనేటువంటిది కాయికమైనటువంటి, వాచికమైనటువంటి ఒక వ్రతం. కాబట్టి ఎవరితో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడకూడదు. సమయము సందర్భము ఉండాలి. ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేటువంటిది త్రికాలవేత్తలైనటువంటి మహర్షులకు తెలుస్తుంది. కాబట్టి అతను మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇలా కొంతకాలం గడుస్తూ ఉన్నది. రోజు ఈ తపస్సు చేసుకునేటువంటి మహర్షి దగ్గరికి అతను రావడం, అతను స్నానం చేయడం, బయలుదేరి ఒక చెట్టు కింద తన తపస్సు చేసుకుంటూ ఉండడం. ఈ వ్యాధుడు పాపం ఏదైనా మాట్లాడతాడేమో, ఆ మహర్షి అతనికి కనికరం కలుగుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ప్రతిరోజు రావడం, అతను కూడా దేవికా నదీ తీరంలో స్నానం చేయడం, అతనికి నమస్కారం చేసుకుంటూ కూర్చోవడం. అతని కర్మలన్నీ తాను వదిలేశాడు. కేవలం ఈ ఋషి వెనకే తాను ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇలా కొంతకాలం గడిచినటువంటి తర్వాత ఈ మహర్షి సాయంకాల సమయంలో స్నానం చేద్దాం అని నదీ తీరానికి వెళ్ళాడు. నదిలోకి దిగాడు. ఈ లోపల ఆకలి ఉన్నటువంటి ఒక పెద్ద పులి సమయం కోసం వేచి చూస్తూ ఒక్కసారిగా ఈ మహర్షిని తినేద్దాం అని మీదకి దూకింది. ఎప్పుడైతే ఈ పెద్ద పులి మీదకి దూకిందో అతను ఇక అది తనను తినేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ఆరుణి అనేటువంటి మహర్షి నారాయణ అంటూ ఒకసారి పైకి లేచాడు. ఈ లోపల ఈ వ్యాధుడు ఒక బాణాన్ని విడిచాడు. ఆ పెద్ద పులికి తగిలి ఆ పెద్ద పులి మరణించింది. మరణించిన వెంటనే ఆ పెద్ద పులి నుంచి ఒక దివ్యమైనటువంటి దేహం బయటికి వచ్చింది. ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. వెంటనే ఆ దివ్య పురుషుడు చెప్పాడు కదా, నేను పూర్వజన్మలో మహాబాహువు అనేటువంటి ఒక రాజుని, గొప్ప రాజుని. నాకు చాలా అహంకారం ఉండేది. నేను బాగా అన్ని వేదాలు అధ్యయనం చేశాను. సోబ్రవీత్తస్య రాజేంద్ర ప్రతాపీ పూర్వజన్మని దీర్ఘబాహురితి ఖ్యాత సర్వధర్మ విశారద. వేదాధ్యయనం చేశాను, సమస్తమైన ధర్మాలు తెలుసుకుని ఉన్నాను. అహం జానామి వేదాశ్చ అహం వేద్మి శుభాశుభం. వేదాలన్నీ నాకు తెలుసు. నాకు జాతకం, జ్యోతిష్యం అన్నీ కూడా తెలుసు. బ్రాహ్మణేనైవ మే కార్యం కిం వస్తు బ్రాహ్మణ ఇది. అప్పుడు ఎప్పుడైతే ఈ వేదాంతాలు అధ్యయనం చేశానో, జ్యోతిష్శాస్త్రాన్ని అధ్యయనం చేశానో, సమస్తమైనటువంటి జ్ఞానాన్ని ఆర్జించినటువంటి నాకు ఒక అహంకారం బయలుదేరింది. ఈ బ్రాహ్మణులని మనం పూజించాలా, ఈ రాజ్యంలో ఉండేటువంటి వారిని, వారితో నాకేం పని,
ఒక ముహూర్తం పెట్టుకోవాలి అంటే నేను చూసుకోగలను, ఏదైనా ఆశీర్వచనం చేసుకోవాలంటే నేను చేసుకోగలను, నాకు ఇంత జ్ఞానం ఉన్నప్పుడు ఈ అరకొర పండితులతో నాకేం పని అనేటువంటి ఒక అహంకారం బయలుదేరింది. అహంకారము అనేటువంటిది మనం చెప్పుకున్నాం చాలా ప్రమాదకరమైనది అని. జ్ఞానం అనేటువంటి దానికి ఎక్కడా కూడాను నిర్వచనం లేదండి. ఇంతవరకు జ్ఞానం అని చెప్పడానికి. ఒక్కొక్కరి జ్ఞానం ఒక్కొక్క పరిధిలో ఉంటుంది. ఇప్పుడు వర్ణాలు కూడా చూసుకుందాం. తెలుపు అన్నాం అనుకోండి, మనం ధరించేటువంటి వస్త్రాన్ని తెలుపు అంటాము, చంద్రుడిది తెలుపు అంటాము, గోడ కొట్టిన సున్నాది తెలుపు అంటాము. కానీ ఈ తెలుపులో కూడా వ్యత్యాసాలు ఉంటాయి. మన పంచ ఒక వర్ణంలో ఉండొచ్చు తెలుపులో, మనకంటే కూడా జాజ్వల్యమానంగా చంద్రుడిది ప్రకాశించవచ్చు, ఇక చంద్రుడి కంటే గోడ ఇంకా ఎక్కువ ప్రకాశించవచ్చు. ఎక్కడ అంత ఉంది? తెలుపులోనే ఇన్ని రకాలు ఉన్నప్పుడు జ్ఞానం కూడా అంటే పరిధి ఉండదు జ్ఞానానికి. ఒక రాజుగారు ఉండేవాట, ఆయన చాలా తెలివిగలవాడు అనేటువంటి అహంకారం, నాకు చాలా తెలివి ఉంది, ఎల్లప్పుడూ కూడా స్వస్థితి చేసుకుంటూ ఉండేవాడు తన మంత్రుల దగ్గర. సహజంగా కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత ఎవరూ పొగడలేదు అనుకోండి, మనమే పొగుడుకుంటాం. ఆ రాజుగారిని ఎవరు పొగుడుతారు? కాబట్టి పక్కన ఉండేటువంటి మంత్రుల దగ్గర, అయ్యో మంత్రి, నేను చాలా తెలివిగలవాడిని, నాలాంటి తెలివిగలవాడు ఈ రాజ్యంలో ఎవడూ లేడు, మీ సలహాల కంటే నా సలహాలే బ్రహ్మాండంగా ఉంటాయి, నేనే మీకు సలహాలు ఇస్తూ ఉంటాను, మీరు ఏదో ఉన్నారు నామమాత్రంగా అని చెప్తూ ఉండేవాడు. సరే, ఇలా జరుగుతూ ఉన్నది. అతని దగ్గర ఇంకో మంత్రి ఉన్నాడు, తెలివైన మంత్రి, కనకభట్టు అని. అతను ఏం చేశాడంటే, రాజుగారు మీరు చాలా తెలివిగలవారు, మన రాజ్యం పొలిమేరల్లో గోపాలపురం అనే ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో అంతా తెలివిగల వాళ్ళేట, మీరు గనక ఒక్కసారి వెళ్ళి ఆ గోపాలపురానికి అక్కడ ఉండేటువంటి వాళ్ళని ఎవరినన్నా ఒకళ్ళని జయించినా మీరు తెలివిగల వాళ్ళు అనేటువంటి ముద్ర పడుతుంది. తద్వారా ఈ ప్రపంచానికి అంతటికీ మీ జ్ఞానము, మీ తెలివితేటలు బాగా ప్రకాశవంతంగా ప్రకాశిస్తే రాజా అన్నాడు. సరే అలాగే అని బయలుదేరి వెళ్ళాడు. ఆ రాజ్యాన్ని గోపాలపురంలోకి ప్రవేశించాడు. అక్కడ గేదెలు కాసుకునేవాడు ఒకడున్నాడు. సరే, మన ప్రతాప రాజు అయినటువంటి వాడు పండితులతో మాట్లాడాలి కానీ గేదెలు కాసేవాడితో, ఆవులు కాసేవాడితో మాట్లాడి నేను చాలా తెలివిగల వాడిని అనిపించుకుంటే దాన్ని జ్ఞానం అంటారా? సరే, అతని ఉద్దేశం ఏంటంటే ఎవరినో ఒకరిని జయిద్దాం అనుకున్నాడు. వెళ్ళాడు, ఆ గేదెలు కాచుకునేవాడితో ప్రశ్న వేయడం ప్రారంభించాడు. నేను 3 ప్రశ్నలు వేస్తాను, నువ్వు సమాధానం చెబుతావా అని. అయ్యా రాజుగారు చెప్పండి అన్నాడు కదా. ఈ ప్రపంచంలో వేగవంతమైనది ఏది అని అడిగాడు. వాడు గాలి అని చెప్పాడు. సరే అయిపోయింది. రెండో ప్రశ్న వేశాడు, ప్రపంచంలో అతి పవిత్రమైనది ఏది అని అడిగాడు. గంగాజలం అన్నాడు. సరే అయిపోయింది. మూడోసారి, ప్రపంచంలో అధికమైనటువంటి నాణ్యత కలిగి పేరు కలిగినటువంటి పాన్పు ఏది అంటే గంధపు చెక్కలతో చేసినటువంటి పాన్పు అన్నాడు. శభాష్, నువ్వు చాలా తెలివిగలవాడివి, మా రాజ్యంలో కనకభట్టు చెప్పాడు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళంతా తెలివిగలవాళ్ళు అని, నిజమే నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి అని అన్నాడు ఈయన. వెంటనే ఆ గేదెలు కాసేవాడు అన్నాడు కదా, నవ్వాడు. నవ్వుతూ ఉంటే అదేమిటి నవ్వుతావు అన్నాడు. రాజా, నేను ఇప్పుడు చెప్పినటువంటి సమాధానాలు ప్రతిదీ తప్పే, కానీ నువ్వు దాన్ని సరి అని అనుకుంటున్నావు అన్నాడు. మరి అట్లయితే దాని నిజమైన సమాధానాలు చెప్పు చూద్దాం అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు కదా, ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగవంతమైంది మెదడు, గాలి కంటే కూడా వేగంగా బుద్ధిని ప్రసరింపగలదు మెదడు అన్నమాట. రెండో ప్రశ్నకి సమాధానం, అతి పవిత్రమైనది అని అంటున్నావు కదా, గంగాజలం పవిత్రమైనదే, కానీ ఎడారిలో దాహం కోసం తవ్వుతూ ఉంటే నీళ్ళు వస్తాయి బయటికి, వాళ్ళు పాపం అది దొరక్క దాన్ని చాలా పవిత్రంగా పెట్టుకుంటారు, దొరకదేమో అని, అది చాలా పవిత్రమైంది రాజా అన్నాడు. ఇంకా అత్యుత్తమమైనటువంటి పాన్పు అన్నావు చూసావా, అది అమ్మ ఒడి. ఆ అమ్మ ఒడి కంటే మిన్న అయినటువంటిది ఏదీ లేదు మహారాజా. గంధపు చెక్కలు కాదు, ఏ చెక్కలతో చేసినా దానికి అంత ప్రాముఖ్యం రాదు అని అన్నాడు. అనేటప్పటికీ ఆశ్చర్యం వేసింది. అంటే తెలివికి అంతెక్కడ, నువ్వు ఒక సమాధానాన్ని అనుకుని ఈ ప్రశ్నకి ఇది సమాధానం అని మనం అనుకుంటాం, ఈ సమాధానానికి మించినటువంటి సమాధానం లేదు అని మనం అనుకోవచ్చు, కానీ దానికి మించిన సమాధానం కూడా దొరుకుతుంది ప్రపంచంలో. కాబట్టి తెలివికి అంతు అనేటువంటిదే లేదు. కాబట్టి ఆ అహంకారంతో ఇతను కూడా ఇక్కడ ఉండేటువంటి ఈ రాజు, మహాబాహుడు అనేటువంటి రాజు, నేను చాలా తెలివిగలవాడిని, ఇక్కడ ఉండేటువంటి ఈ పండితులతో మనకేమిటి పని, వీళ్ళ వల్ల ప్రయోజనం ఏదైనా ఉందా అని అనుకుంటూ ఉన్నాడు. అనుకుని తస్యేవం వాదినో విప్రాహ సర్వే క్రోధ సమన్వితాః ఊచుః శాపం దురాధర్షః క్రూరో వ్యాఘ్రో భవిష్యసి.
ఇలా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ప్రారంభించాడు. మీ వల్ల ప్రయోజనమే లేదు, ఏదో వేదం చదువుకుంటారు వస్తారు, ఈ రాజ్యంలో పడి ఉంటారు, మిమ్మల్ని మేము గౌరవించాలా, ఇట్లా మాట్లాడుతూ ఉంటే బాధ కలిగింది వారందరికీ కూడాను. బాధ కలిగి శాపం ఇచ్చారు, నువ్వు పెద్ద పులివి అయిపోదువుగాక అని. వెంటనే అవమానాత్తు విప్రాణం సత్యాంతం స్మరణంతవ మృత్యుకాలేన సమ్మూఢ కేశవేన భవిష్యతి ఇత్యుక్తోహం పురాతయిస్తూ బ్రాహ్మణైర్వేదపారగై తమేవ సర్వం సంప్రాప్తో బ్రహ్మశాపం సుపుష్కలం. వెంటనే ఏం చేశారంటే ఈ బ్రహ్మశాపం తనకు తగిలింది. తతస్తే బ్రాహ్మణా సర్వే ప్రణిపత్య మహామునే ఉక్తానుగ్రహ హేతోర్వై ఊచుస్తే మామిమం పుర. అయ్యా నన్ను క్షమించండి, నేను పొరపాటుని చెప్పాను. మీరంతా కూడాను చక్కగా వేదాధ్యయనం చేసి త్రికాలంలో సంధ్యావందనాలు చేసి అనుష్ఠానం చేసేటువంటి మహానుభావులు. మీకు కనుక కోపం వస్తే నేనేం చేయగలను? కాబట్టి దయచేసి ఈ శాపాన్ని మీరు వెనక్కి తీసుకోండి అని ప్రాధేయపడితే వెంటనే వాళ్ళు అన్నారు కదా, సరే కేశవుణ్ణి గనక నీ మరణకాలంలో నీవు కేశవ శబ్దాన్ని వింటావు అంటే ఆ శ్రీమన్నారాయణుడి శబ్దాన్ని విని నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి షష్ఠాన్నకాలీనస్యాగ్రే ఎస్తే స్థాస్యతి కశ్చన నభక్ష్యస్తేతు భవిత కించిత్ కాలం నరాధమ. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు అంటే, ఎలాగూ నువ్వు వ్యాఘ్రలా జన్మిస్తూ ఉన్నావు. వ్యాఘ్రలా జన్మించిన తర్వాత రోజు ఆహారం కావాలి కదా, దొరికిందల్లా తినకు. నీ పాపంలో కూడాను నీ పాపానుభవం నీకు అవ్వాలి. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రతిరోజు సాయంకాలం దొరికేటువంటి ఆహారాన్నే తీసుకోవాలి. మనకు 6 కాలాలు ఉన్నాయి, ప్రాతః, సంగవ, పూర్వాహ్న, మధ్యాహ్న, అపరాహ్న, సాయాహ్న అని చెప్పి ఈ సాయంత్రం పూట దొరికినటువంటి ఆహారాన్ని మాత్రమే భక్షిస్తూ ఉండు. ఇది ఒక తపస్సు. కాబట్టి ఇట్లా నువ్వు తీసుకుంటూ ఉండేటువంటి సందర్భంలో ఒకానొక సందర్భంలో సాయంత్రం పూట నువ్వు ఆహారాన్ని తీసుకునేటువంటి సందర్భంలో ఎవరో మహానుభావుడు వస్తాడు, వాడు నువ్వు తినడానికి వెళతావు, తద్వారా నీకు ఈ శాప విమోచనం లభిస్తుంది అని చెప్పారు వాళ్ళు. సరే, దాన్ని ఆధారంగా చేసుకొని యదేషు ఘాతం లబ్ధ్వాతు ప్రాణై కంఠగతైర్భవాన్ శ్రోష్యసే ద్విజ వక్త్రాత్తు నమో నారాయణేతిహ తదా స్వర్గగతిస్తుభ్యం భవిత నాత్ర సంశయ. ఇంకా ఏం చెప్పారు, నీవు ఎప్పుడైతే ఒకడిని భక్షించడానికి వెళతావో ఆ సందర్భంలో ఒకడు నీపైన బాణప్రయోగం చేస్తాడు. బాణప్రయోగం చేసినప్పుడు నీ ప్రాణాలు కంఠగతంగా వెళ్ళేటువంటి ఆ సందర్భంలో నారాయణ అనేటువంటి శబ్దం నీకు వినిపిస్తుంది. ఆ శబ్దం వినిపించడం వల్ల నువ్వు స్వర్గానికి వెళతావు అని చెప్పాడనమాట. సరే, అదేవిధంగా పరభక్తగతస్యాపి విష్ణోర్నామ శ్రుతం మయా లబ్ధద్వేషస్య విప్రాణాం ప్రత్యక్షం తవ సత్తమా. ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యా ఓ ఆరుణి అనేటువంటి మహర్షి, నేను అలా శాపాన్ని పొంది ఇక్కడికి వచ్చాను. నిన్ను భక్షిద్దామంటే ఈ వ్యాధుడు బాణప్రయోగం వల్ల నువ్వు ఎప్పుడైతే నీ మీద పడుతూ ఉన్నానో నారాయణ అని అన్నావో వెంటనే ఆ శబ్దాన్ని వినడం వల్ల నేను స్వర్గాన్ని పొందుతున్నాను. నేను ఎలాంటి వాడిని? పరమ దుర్మార్గుణ్ణి, బ్రాహ్మణ ద్వేషిణి. విప్రాణం ప్రత్యక్షం తవ దబ్ధద్వేషస్య విప్రాణం అంటే వాళ్ళంటే వేదాన్ని చదివినటువంటి బ్రాహ్మణులంటే ఎలాంటి మర్యాద లేకుండా చరించేటువంటి నాకే నారాయణ శబ్దం ఒక్కసారి వినపడగానే ఇంత అద్భుతమైనటువంటి సద్గతి లభించిందే. యహ పునర్బ్రాహ్మణాన్ పూజ్య స్వభక్త్రేణ నమోహరిం వదన్ ప్రాణం విముచ్యేత ముక్తోసో వీతకిల్బిష. ఎవడైతే నేను వెధవని కాబట్టి నాకు ఇట్లాంటి నాలాంటి వాడికే దొరికిందే, ఇక ఎల్లప్పుడూ కూడాను చక్కగా వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళను పూజించేటువంటి వాడికి ఎలాంటి మోక్షం వస్తుందో కదా. కాబట్టి నేను చెబుతున్నాను ఆరుణి మహర్షి, సత్యం సత్యం పునఃసత్యం ఉత్క్షిప్య భుజముచ్యతే జంగమ బ్రాహ్మణాదేవా కూటస్థ పురుషోత్తమ. నేను చెబుతున్నాను, నా చేతినెత్తి చెబుతున్నాను. మనం అంటాం కదా, జై కొడుతూ ఉంటాం, అదే చెప్తున్నాడు ఈయన కూడా. సత్యం సత్యం పునఃసత్యం ఉత్క్షిప్య భుజముచ్యతే. నా చేతులు ఎత్తి నేను చెబుతున్నాను, ఎలుగెత్తి చెబుతూ ఉన్నాను. ఈ లోకంలో వేదాధ్యయనం చేసి బ్రహ్మవేత్తలుగా ఉండేటువంటి వారు, నడిచేటువంటి దేవతలతో సమానమైనటువంటి వారు పరమాత్మ శ్రీమన్నారాయణుడు అని గట్టిగా చెబుతున్నాను అని అతను చెప్పి ఏవముక్త్వా గతస్వర్గం సరాజా వీతకల్మషః బ్రాహ్మణోపి సదాయుక్తః తం వ్యాఘ్రం ప్రత్యభాషత. వెంటనే అతను స్వర్గాన్ని పొందాడు. అక్కడి నుంచి తన శరీరాన్ని విడిచిపెట్టి ఆ దివ్యమైనటువంటి పురుషుడు
ఇలా విడిచిపెట్టగానే బ్రాహ్మణోపి సదాయుక్తస్తం వ్యాధం ప్రత్యభాషత. ఇప్పుడు ఎదురుగా ఉన్నటువంటి ఆ వ్యాధుడు తనకు కనిపించాడు. తనని కాపాడినటువంటి వాడు ఆయన. కాపాడినటువంటి వాడు కాబట్టి మాట్లాడుతూ ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం. సహజంగా ఎవరైనా మనకు ఉపకారం చేశారు, మామూలుగా రోడ్డు మీద పోతూ ఉంటాం, ఈ లోకల్లో మనం ఎవరితోనూ మాట్లాడమండి, పక్కన వాడితో కూడా మనం మాట్లాడడం. ఒకప్పుడు అలా ఉండేది పరిస్థితి, ఇప్పుడైతే అసలు మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరి బతుకులు వాళ్ళవే. వెళుతూ ఉంటే పొరపాటున జారిపడ్డాం అనుకోండి, ఎవరైనా పట్టుకుంటే అప్పుడు వాడితో థ్యాంక్స్ అండి అని చెప్పి మీరు ఏం చేస్తూ ఉంటారు ఇట్లా మాట్లాడతాం మనం, అంతే కదా. ఇప్పుడు ఇతను కూడా మొట్టమొదట వచ్చి ప్రాధేయపడితే ఏమాత్రం మాట్లాడాల, మౌనంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే పులిబారి నుంచి కాపాడాడో అప్పుడు ఇతనితో మాట్లాడుతున్నాడు. అదేమిటండి, సామాన్యమైన మనిషి చేసేటువంటి పనే కదా అని మనకు అనిపిస్తుంది. కానీ అది కాదండి ఉద్దేశం. ఇంతకాలం కూడా ఈ వ్యాధుడు కూడా తపస్సును ఆచరించాడు. ఏం తపస్సు ఆచరించాడండి? మానసిక, కాయిక, వాచిక తపస్సును ఆచరించాడు. ఎలా అంటే, ఎప్పుడైతే ఈ మునిని తాను చూశాడో ప్రతిరోజు వచ్చేవాడు. ఆ ముని తనతో ఏదైనా మాట్లాడుతాడేమో అని స్నానం చేసేటువంటి వాడు. ఆ ముని కోసం అట్లానే పడికాపులు పడుతూ ఉండేటువంటి వాడు. ఎలాంటి క్రూరకర్మలు ఆచరించకుండా అట్లానే ఉన్నాడు. కాబట్టి ఇతను కూడా తపస్సును ఆచరించాడు. అంటే ఇతనితో మాట్లాడేటువంటి యోగ్యత ఇతను సంపాదించుకున్నాడు అనమాట. ఆ విషయాన్నే చెప్తున్నాడు ఆయన. జిఘృక్షో మృగరాజస్య యత్వయా రక్షితోహ్యహం యత్పుత్ర తుష్టసే దద్మి వరం వరయ సుప్రత. నాయన, నన్ను పులిబారి నుంచి కాపాడావు నువ్వు, కాబట్టి నీకు ఒక వరాన్ని ఇస్తాను, ఏ వరమైనా కోరుకో అన్నాడు. వెంటనే ఈ వ్యాధువాచ, వ్యాధుడు అంటున్నాడు కదా, ఏష ఏవ వరో మహ్యం యత్వం మాం భాషసే ద్విజ అతఃపరం వరేణాహం కింకరోమి ప్రసాధిమా. ఎప్పుడైతే ఒక మనిషికి తన జీవితం మీద, తన దేహం మీద ఆశ వదిలిపోతూ ఉంటుందో వాడికి ఇంకేం అవసరం లేదండి. మోక్షం కావాలి అనేటువంటి బుద్ధి కనుక పడితే పరమాత్మని యోరక్త విరక్త అపరమాత్మని అని మనకు శాస్త్రం చెబుతోంది. ఎప్పుడైతే పరమాత్మ యొక్క గుణగణాలు, ఆయన వైభవాన్ని మనం చూసామో, ఇక ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఏ వస్తువు కూడా మనకు ఆనందాన్ని కలిగించదు. అంటే మనం చూసేటువంటిది బాహ్యంగా చూస్తాం కాబట్టి మనకు ఆ ఆనందం కలగదు. ఎవరైతే అంతర్గతంగా అంతర్ముఖులై చూస్తారో, ఆ ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తారో వాళ్ళకి ఆ ఆనందం కలుగుతుంది, వారు దాన్ని విడిచిపెట్టరు. ఇప్పుడు తీపి పదార్థం ఉన్నది, ఒక్కసారి రుచి చూసాము, ఓ పాలకోవ అనుకుందాం, లేకపోతే మామిడి పండే అనుకుందాం, రుచి చూసాము. మళ్ళీ ఎప్పుడైనా బజారుకు వెళ్ళామనుకోండి, ఆ పదార్థం కనిపిస్తే మనకు నోరు ఊరుతుందా, ఊరదా? అసలు ఆ పదార్థమే ఏంటో తెలియనటువంటి వాడు వెళ్ళాడనుకోండి, వాడికి నోరేం ఊరదు, వాడు సామాన్యంగా చూస్తాడు. కాబట్టి పరమాత్మ యొక్క తత్వం అనేటువంటిది ఎప్పుడైతే వాడికి రుచికి గోచరిస్తుందో అప్పుడు వాడు ఈ లోకంలో ఉండేటువంటి పదార్థం అంతా తనకు రుచిగా అనిపించదు. కాబట్టి ఇతనికి ఏమనిపించింది, ఇక అవసరం లేదు నాకు జీవితం, ఈ మహానుభావుడైనటువంటి వాడు మాట్లాడితే చాలు అనుకున్నాడు. దాన్ని గురువుగా ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. ఏష ఏవ వరో మహ్యం యత్వం మాం భాషసే ద్విజ. ఓ మహానుభావుడైనటువంటి ఆరుణి, ఇది చాలు నాకు, ఇక వరం ఏమవసరం నాకు. అతఃపరం వరేణా హంకింకరోమి ప్రసాధిమాం. ఈ వరం తీసుకుని ఏం చేస్తాను? ఏ వరం కోరుకోమంటావు? మణులు కావాలని కోరుకోమంటావా? మాణిక్యాలు కావాలని కోరుకోమంటావా? మళ్ళీ దానిని నేను గ్రహించి మళ్ళీ ఆ భోగభాగ్యాలని అనుభవించి తద్వారా ఏ పుణ్యమో పాపమో ఆర్జించి మళ్ళీ ఏదో దిక్కుమాల జన్మ పొంది ఏం పాపం చేశానో ఈ జన్మ వచ్చింది, మళ్ళీ అప్పటి నుంచి ఇంకే ఎలాంటి జన్మ వస్తుందో, అప్పుడు మళ్ళీ నీలాంటి మహానుభావుడు నాకు కనిపిస్తాడో కనిపించడో, అప్పుడు ఇలాంటి బోధన చేసేటువంటి వాడు కనిపించకపోతే మహానుభావుడు ఇంకా దుష్టమైన కర్మలు చేస్తూ ఇంకా తుచ్చమైన జీవితాన్ని గడుపుతూ ఇంకెన్నో జన్మలు ఎత్తాలి కదా. కాబట్టి నాకు వరంతో అవసరమే లేదు. అతఃపరే కింకరోమి ప్రసాధిమాం, ఏం చేయమంటావు అని చెప్పి అంటే వెంటనే ఋషిరువాచ అహంత్వయా పురాపుత్ర ప్రార్థితోస్మి తపోర్ధిన బహుపాతకయుక్తేన ఘోర రూపేణ చానగా. ఇప్పుడు చెప్తున్నాడంటే ఎందుకు మాట్లాడాడు అనేటువంటి విషయం మనం ఇందాకే చెప్పుకున్నాం. తనని కాపాడాడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు అని మొదట్లో మనకు అనిపిస్తుంది. కానీ కాదు, దానికోసం ఆయన మాట్లాడలా. ఏమంటున్నాడంటే అహంత్వయా పురాపుత్ర ప్రార్థితోస్మి తపోర్ధిన. నేను మొట్టమొదట నా దగ్గరికి వచ్చావు, అయ్యా మిమ్మల్ని చంపుదామని వచ్చాను, నేను ఎంతోమందిని సంహరించాను, నా మనసు మారలేదు. కానీ ఒక్కసారి మిమ్మల్ని చూడగానే నాకు ఆనందం కలిగింది. ఈ పాప పంకిలం నుంచి బయటపడాలి అనిపిస్తోంది. నా ధనుర్బాణాలు వదిలిపెట్టేశాను. నాకు ఉన్నతమైనటువంటి మార్గం కావాలి అంటే ఏమిటో నువ్వే బోధించాలి స్వామి అన్నావు చూసావా. అప్పుడు బహుపాతకయుక్తేన ఘోర రూపేణ చానగా, అప్పుడు నువ్వు చాలా పాపం చేసి ఉన్నావు. నన్ను ఆశ్రయించేటువంటి సమయంలో చాలా పాతకం నీ దగ్గర ఉంది. ఆ పాతకం అంతా పోవాలి కదా. ఇప్పుడు మనకి రోగం వచ్చిందనుకోండి, ఏదైనా ఒక పథ్యం తీసుకోవాలి. ఆ రోగం పోవాలి అంటే ఆ రోగం మన శరీరంలో ఎంతవరకు ఉందో మనకు తెలియదు.
దానికి సంబంధించి కొన్ని మాత్రలు మనం వాడతాం. ఈ మాత్రలు ఎంత రావాలి? ఆ రోగం తగ్గేంత వరకు మనం వాడుతూనే ఉండాలి. అంటే మనం ఆ రోగాన్ని బట్టి మన ఔషధం ఉంటుంది, అంతే కదా. అలాగే నువ్వు ఒక పాపం చేసావు, ఆ పాపాలన్నీ పోవాలి అంటే ఆ పాపాలు పోగొట్టుకునేంత పుణ్యాన్ని నువ్వు ఆర్జిస్తే కానీ ఆ పాపం పోదు. పాపము పుణ్యము రెండు ఉండకూడదండి మనిషికి. పాపం ఉంటే ఏమవుతుంది? నరకం వస్తుంది. పుణ్యం వస్తే ఏమొస్తుంది? స్వర్గం వస్తుంది. మామూలుగా మనకు తెలుసుకున్నటువంటి ఒక విషయం. కానీ వేదాంతులైనటువంటి వారు ఏం చెప్తారంటే పాపమైనా పుణ్యమైనా మనకి ప్రతిబంధకాలే. ఎందువల్లంటే ఒకడికి ఇనుప సంఖ్యలు వేసావు అనుకోండి, కదలలేడు, అంతే కదా. బంగారు సంఖ్యలు వేస్తే కదులుతాడా? కదలడు. ఏ సంఖ్యలైనా సంఖ్యలే. పుణ్యమైనా పాపమైనా సంఖ్యలే అవి. అంటే ఇక్కడే తిరుగుతూ ఉంటావు నువ్వు ఈ జైలు ఒక జైలు, బ్రహ్మాండం అనేటువంటి జైలు ఉంది. ఈ జైల్లో ఇంద్రలోకమో చంద్రలోకమో ఇంకో లోకమో తిరుగుతూనే ఉంటావు. వాళ్ళకి కష్ట సుఖాలు ఉంటాయి. వాళ్ళతో కష్టపడుతూ సుఖపడుతూ అయ్యయ్యో స్వర్గం భోగాలు అనుభవించిన తర్వాత మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యోలోకం విశంతిలాగా ఆ స్వర్గం నుంచి కిందకి పంపిస్తూ ఉంటే అయ్యయ్యో పుణ్యం అంతా అయిపోయిందే, మళ్ళీ ఈ భూలోకంలో పుట్టి మనం పుణ్యాన్ని పాపాన్ని ఆర్జించాలా, ఏం ఆర్జిస్తామో ఏమిటో బాధతో దిగుతావు నువ్వు. కాబట్టి ఇదంతా పోవాలి అంటే, నువ్వు మోక్షాన్ని పొందాలి అంటే పుణ్యము ఉండకూడదు, పాపము ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేశావు? నీ పాపానంతటినీ కూడా ప్రక్షాళన చేసుకున్నావు నాయన. తపస్సు కోరి నన్ను నువ్వు ముందు ప్రార్థించావు. తపస్సు కోసం నేను తపస్సు చేద్దాం అనుకుంటున్నానండి, దయచేసి నాకు ఆ ముక్తి మార్గాన్ని ఉపదేశించండి అని వచ్చావు. వెంటనే ఇదానీంతవ పాపాని దేహికాభిషవేణ చ మద్దర్శనేన చ చిరం విష్ణునామశ్రుతేన చ నష్టాని శుద్ధదేహోసి సాంప్రతం నాత్ర సంశయ. ఇప్పుడు చెబుతున్నాను, నీ పాపాలన్నీ కూడాను అగ్నిలో వేసినటువంటి దూది ఎట్లా అయితే కాలిపోతుందో అట్లా పోయింది. పాపాన్ని దేహిక అభిషవణేనచ, నీ దేహాన్ని బాగా తప్పింపజేశావు. పొద్దున్నే స్నానం చేయడం, ఎలాంటి ఆహారము తీసుకోకుండా నాతో మాట్లాడాలి అనేటువంటి కేవలం ఒక ఉద్దేశంతో ఉన్నావు చూసావా, అది గొప్ప తపస్సు చేశావు. మద్దర్శనేనచ చిరం, ఎల్లప్పుడూ నన్నే చూస్తూ ఉన్నావు నువ్వు. అందుకనే పెద్దలు చెప్తారండి, మహానుభావులు ఎప్పుడూ చూస్తూ ఉండాలి. నన్నే చూస్తూ ఉన్నావు, ఒక తపస్సు చేసుకుంటూ ఉన్నాను చెట్టు కింద, నన్నే చూస్తూ కూర్చునేవాడివై. ఈయనకి దయగలుగుతుందేమో, మాట్లాడతాడేమో అని ఎప్పుడు నన్నే చూస్తూ ఉన్నావు, నన్నే అనుసరిస్తూ ఉన్నావు. నేనేం చేస్తూ ఉంటే అది గమనిస్తూ ఉన్నావు. అలాగే స్నానం చేసి శుద్ధుడిగా కూర్చుంటూ ఉన్నావు. మద్దర్శనేన చిరం విష్ణునామ శృతేనచ, ఒక్కసారిగా విష్ణునామాన్ని విన్నావు నువ్వు. అంటే నారాయణ అనేటువంటి నామాన్ని నువ్వు ఉన్నావు. కాబట్టి నష్టాని శుద్ధ దేహోసి సాంప్రతం నాత్ర సంశయ. ఇప్పుడు నీ దేహం శుద్ధమైంది. దేహంతో చేసినటువంటి పాపాలు దేహం ద్వారానే శుద్ధి అవ్వాలి, మనస్సుతో చేసినటువంటి పాపాలు మానసికంగానే శుద్ధి అవ్వాలి. కాబట్టి దేహంతో ఏం చేశావు నువ్వు? ఎంతోమందిని సంహరించావు, ఎన్నో పాపాలు చేశావు. కాబట్టి నిరాహారుడివై ఉన్నావు, కాబట్టి దేహ పాపాలు క్షీణిస్తూ ఉన్నాయి. మానసికంగా నన్నే ధ్యానిస్తూ ఉన్నావు, కాబట్టి మానసికమైన పాపం క్షీణించింది. వాచికంగా ఎన్నో దుర్భాషలాడేటువంటి వాడివి మౌనంగా నా ఎదురు నిలుస్తున్నావు, కాబట్టి మానసికమైన పాపాలు కూడా క్షీణించాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు శుద్ధమైనటువంటి వాడివయ్యా అని చెప్పి ఇదానీం వరమేకంత్వం గ్రహాణ మమ సన్నిధో కురుష్వ తపః సాధోత్వం చిరకాలం యదీచ్ఛసి. పోయి నాయనా, ఇప్పుడు నువ్వు తపస్సు చేసుకోవడానికి యోగ్యుడు అయినటువంటి వాడివి. ఇక నువ్వు తపస్సు చేస్తాను అని అనుకుంటున్నావా? ఇక తపస్సు చేసుకో అని అనగానే వ్యాధుడు అంటున్నాడు కదా, య ఏష భవతా ప్రోక్తో విష్ణుర్నారాయణ ప్రభు స కథం ప్రాప్యతే మర్త్యై ఏష ఏవ వరో మమ. ఎప్పుడూ కూడాను ఒక లక్ష్యం ఉన్నతమైనదిగా ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి ఆలోచనలే వస్తాయి. ఇతనేమడుగుతున్నాడు వెంటనే, య ఏష భవతా ప్రోక్త, అయ్యా ఒక్కసారి నారాయణ శబ్దాన్ని విన్నంత మాత్రమే నాకు ఈ పాపాలు పోయిందన్నావే, ఆయన ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఆయన్ని పొందాలంటే ఏమి చెయ్యాలి? సకథం ప్రాప్యతే మర్త్యై ఏష ఏవ వరో మమ. ఇప్పుడు ఆయన పొందాలి అని అనుకుంటున్నాను, కాబట్టి దానికి మార్గాన్ని చూపించు అన్నాడు ఆయన. అప్పుడు ఋషి అంటున్నాడు కదా, తముద్దిశ్య వ్రతం కుర్యాత్ యత్కించిత్ పురుషోచ్యుతం స పరంతపం అవాప్నోతి భక్త్యాయుక్త పుమానిది. భక్తి నిండుగా కలిగినటువంటి వాడు ఎవడున్నా సరే వారి చేత అతను లభింపబడతాడు. కాబట్టి ఆ అచ్యుతుని గురించి ఏదైనా ఒక వ్రతాన్ని చేయవయ్యా అన్నాడు. ఏవజ్ఞాత్వా భవాన్ పుత్ర ప్రథమేతత్ సమాచర న భక్షయామి సకటం న వదం అనృతం క్వచిత్. సరే,
ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఏ వ్రతాన్ని ఆచరిస్తావు అంటే నభక్షయామి సకటం, నువ్వు చనిపోయినటువంటి ఏ జీవిని తినకుండా ఉండాలంటే మాంసాహార భక్షణం పాపాహార భక్షణం చేయకూడదు. నా వదామి అనృతం క్వచిత్, ఎప్పుడూ అబద్ధం ఆడకూడదు. కాబట్టి ఈ 2 వ్రతాలు పెట్టుకొని ఆ నారాయణుడు గురించి తపస్సు చేయవయ్యా అని అన్నాడు. ఏ తత్తే వ్రతమాదిష్టం మయా వ్యాధవర ధ్రువం తత్రైవం తపసాయుక్త తిష్టత్వం యావదిచ్చది. నువ్వు ఎంతకాలం తపస్సు చేయాలనుకుంటున్నావో అంతకాలం తపస్సు చేసుకో, నీ ఇష్టం, నీ యథేచ్ఛగా తపస్సు చేసుకో అని అన్నాడు. వెంటనే చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా అండి, ఏవం చింతాన్వితం మత్వా వరదో బ్రాహ్మణోభవత్. ఎప్పుడైతే ఈ తపస్సు చేయమని అన్నాడో ఆయన, వెంటనే తపస్సు చేయాలి. తపస్సు అంటే ఎట్లా చేయాలో కదా, దానికి ఎన్ని మనకు నియమాలు ఉండాలో కదా అని కొంచెం ఆలోచిస్తూ ఉండేటువంటి సమయంలో మోక్షార్థిన మధోబుద్ధ్వ, ఇతను చాలా ఉత్తమమైనటువంటి మోక్షం కోసమే తపస్సు చేయగోరుతున్నాడు అని తెలుసుకున్నటువంటి ఆ ఆరుణి అనేటువంటి మహర్షి పంచయిత్వా గతో ముని, కనపడకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు అలా వెళ్ళిపోయాడండి? కనపడకుండా అప్పుడు ఏదో ప్రశ్న వేస్తాడు, ఏదో సమాధానం చెప్తాడు, ప్రశ్న వేస్తాడు, సమాధానం చెప్తాడు, అలా తెలుసుకోవచ్చు కదా అంటే లేదు లేదు, నువ్వు కష్టపడి ప్రతిదాన్ని తెలుసుకోవాలి. కష్టపడి తెలుసుకోవాలంటే ఎదురుగా ఉంటే గురువు గారు వస్తాడు, ఒక మంటలో పెట్టుకుంటే తపస్సు చేస్తాడు, గురువు గారు ఇలా తపస్సు చేశారంటాడు, మళ్ళీ రేపు కనిపిస్తాడు. ఎందుకు ఈ బాధ? కనిపించకూడదు. కనిపించకుండా వెళ్ళిపోయాను, తపస్సు చేయమని చెప్పాను. ఏమి చెప్పాను నేను? ఎలాంటి ఆహారాన్ని, పాపదూషితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవద్దని చెప్పాను, అబద్ధం చెప్పొద్దని చెప్పాను. ఇవి 2 వ్రతాలు గనక ఆచరిస్తే అతనికే జ్ఞానోదయం కలుగుతుంది. సాత్వికమైనటువంటి ఆహారాన్ని ఎప్పుడైతే తాను తీసుకుంటాడో ఆహార శుద్ధౌ సత్వశుద్ధి సత్వశుద్ధౌ ధ్రువాస్మృతి అని శాస్త్రం చెబుతుంది. ఆహారం గనక శుద్ధిగా ఉంటే సాత్వికమైనటువంటి బుద్ధి ఏర్పడుతుంది. సాత్వికమైన బుద్ధి ఏర్పడినప్పుడు ధ్రువాస్మృతి, ఒక నిశ్చలమైనటువంటి జ్ఞానం ఉంటుంది. నీళ్లు శుద్ధంగా ఉన్నాయనుకోండి, దాంట్లో ఏ పదార్థాన్ని వేసినా కింద ఉండేటువంటి పదార్థం మనకు కనిపిస్తుంది. నువ్వు బంగారు ఉంగరం వేసినా, ఇంకా తప్పాలా వేసినా కనిపిస్తుంది. అదే మురికిగా ఉందనుకోండి, కింద ఉండేటువంటి పదార్థం కనిపించదు. నీ జ్ఞానం ఎప్పుడైతే ఆహారంతో మలినం అవుతుందో నీ మనస్సు ప్రశాంతంగా ప్రకాశించదు, తద్వారా లోపల ఉండేటువంటి జ్ఞానం ప్రకాశించదు. ఎప్పుడైతే ఆహారంలో శుద్ధి ఏర్పడిందో మానసికమైన శుద్ధి కూడా ఏర్పడుతుంది. నీ మానసికమైన శుద్ధి ద్వారా లోపల ఉండేటువంటి పరమాత్మతత్వాన్ని నువ్వు శుద్ధంగా తెలుసుకుంటావు అనేటువంటి ఉద్దేశంతో ఇంకెక్కడ ఉండకూడదు. ఇక ఆయన చేయాల్సిన పని అయిపోయింది. ఇక వెంటనే వంచయిత్వా గతో ముని, అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఈ వ్యాధుడు ఎవరైతే ఉన్నాడో కఠినంగా తపస్సు చేయడం ప్రారంభించాడు అని ప్రారంభిస్తున్నాడు. వరాహ ఉవాచ, వరాహ భగవానుడు మళ్ళీ చెప్తున్నాడు, సశుభం శోభనం మార్గం ఆస్థాయ వ్యాధసత్తమ తపస్తేపే నిరాహార తం గురుం మనసా స్మరన్. వెంటనే ఆ భగవంతుడి యొక్క పాదార విందాల కంటే ఉత్తమమైనటువంటి తన గురువు యొక్క పాదాలను తాను స్మరించుకుంటూ సశుభం శోభనం మార్గం ఆస్థాయ, మంచి మార్గాన్ని తాను పట్టేట. మంచి మార్గాన్ని తాను బట్టి వ్యాధసత్తమ తపస్తేపే నిరాహార తం గురుం మనసా స్మరన్, ఆహారమే తీసుకోకుండా ఆ గురువునే మనస్సులో తలుచుకుంటూ తపస్సు చేయడం ప్రారంభించాడు. భిక్షాకాలేదు సంప్రాప్తే శీర్ణపర్ణాన్యభక్షయత్ సకదాచిత్ క్షుధావిష్ట వృక్షమూలం సమాశ్రిత. తనకు ఆకలేసినప్పుడు ఏం చేస్తాడయ్యా అంటే వెళతాట, ఆ చెట్టు ఆకులు కింద పడిపోయి ఉంటాయి చూసారండి, ఆ చెట్టు ఆకులు తింటాట అతను. అంటే ఆ ఆకులు ఇక పనికిరావు. మనకి వేదంలో కూడాను ఏం చెప్తారంటే సమిధలు తీసుకునేటప్పుడు వేదంలో 4వ అష్టకంలో వస్తుంది, సమిధలు మనం గ్రహించేటప్పుడు సహజంగా ఇప్పుడు చెట్లు కొట్టేస్తున్నాం, కానీ వాస్తవానికి సమిధలు ఎలా తీసుకుంటారంటే చెట్టు నుంచి కింద పడిపోయినటువంటి పుల్లలు మాత్రమే ఏరుకొని రావాలి. కృష్ణుడు సాందీపుడి దగ్గర శిష్యరికం చేసేటప్పుడు కూడాను ఆయన ఏం చేసేవాటంటే కుచేలుడు తాను ఆడుతూ పాడుతూ అడవిలోకి వచ్చి కింద పడిపోయినటువంటి కట్టెలన్నీ ఏరుకుని వచ్చేవాళ్ళట. కింద పడిపోయిన కట్టెలంటే దాంట్లో ఇక ఎలాంటి క్రిమి కీటకాదులు ఉండవు. చెట్టులో ఉందనుకోండి, దాంట్లో ఏదో ఒక క్రిమి ఆశ్రయించి ఏదో ఒక జీవరాశులు ఉంటాయి, దాంతో హోమం చేస్తే అది పాపానికి దారితీస్తుంది. అదే ఆ సమిధ కనుక పుల్ల విరిగి చెట్టు నుంచే కింద పడిపోయి ఎండిపోయి ఉంటే శుష్కంగా ఆ కాష్టంతో హోమం చేస్తే ఎలాంటి దోషము ఉండదు అని చెప్పి వేదంలో చెప్పబడింది. కాబట్టి మనం తీసుకునేటువంటి ఆ ఆహారం కూడా అలా ఉండాలి అని నిర్ణయించుకున్నటువంటి ఈ వ్యాధులు ఏం చేశాడయ్యా అంటే
ఎండిపోయి కింద పడిపోయినటువంటి ఆకులు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తన జీవయాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు. మరి ఇతని యొక్క తపస్థితి ఎలా జరిగింది, తర్వాత ఉన్నతమైనటువంటి మార్గాలు ఇతను పొందాడా అనేటువంటి విషయ కథలంతా కూడాను మనం రేపటి రోజున తెలుసుకుందాం. ఇవాళ దానికి సంబంధించినటువంటి పురాణ శ్లోకాలను మనం పఠనం చేసుకుందాం. నేను ముందుగా ఉచ్చరిస్తాను, తర్వాత మీరు తర్వాత ఉచ్చరించండి. వరాహ ఉవాచ సశుభం శోభనం మార్గం ఆస్థాయ యాధసత్తమః తపస్తేపే నిరాహారః అంగురుం మనసా స్మరన్ భిక్షాకాలే తు సంప్రాప్తే శీర్ణపర్ణాని అభక్షయత్ సకదాచిత్ క్షుధావిష్టః వృక్షమూలం సమాశ్రితః నిరాహారః తపస్తేపే స్మరన్ గురుమతంద్రితః తస్యాథ బహునా కాలే గతే ఋషిః వరోభ్యగాత్ దుర్వాసాః సంశితాత్మా వై కించిత్ ప్రాణం అపశ్యత యాధం తపోత్థ తేజోభిః జ్వలమానం హవిర్యథా దుర్వాసా అపి సంశుద్ధం శుద్ధభావం జితేంద్రియం జిజ్ఞాసుః తపోవాక్యం ఇదముచ్చైః ఉవాచః ఏవం విధస్య మే దేవీ దయాం కురు సరిద్వరే ఋషేః శాళార్థసలిలం సమీపం కురుమాచిరం ఏవం దత్తవరః యాధః తమాహ మునిసత్తమం యాధో భూత్వా సంబ్రహ్మన్ వేదాన్ అధ్యాపయామ్యహం ఋషిరువాచ ప్రాగ్విజ్ఞానం గతన్నాశం ఇదానీం శుద్ధమక్షరం విద్ధితం శుద్ధికాయోసి తథాన్యత్తే శరీరకం తేన వేదాః సమం శాస్త్రైః ప్రతిభాస్యంతి తే మునే శ్రీవరాహ పురాణే భగవచ్ఛాస్త్రే అష్టత్రింశోऽధ్యాయः విష్ణు స్తోత్రం అని చెప్పి ఇది ఒక మహారాజు ఒక ద్వాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల తనకు ఒక పుత్రుడు పుడితే ఆ పుత్రుడికి తన రాజ్యాన్ని అంతటిని ఇచ్చి తర్వాత మోక్షార్థి అయి తాను ఈ స్తోత్రాన్ని చేసి చివరకు భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు అని చెబుతూ ఉండేటువంటి ఒక స్తోత్రం. ఈ స్తోత్రాన్ని మనమందరం కూడా పారాయణ చేద్దాం. ఎవరైతే ఎస్వీబీసీ ప్రసార మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారందరూ కూడా నిమీలిత నేత్రులై భగవంతుడి యొక్క పాదార విందాలు తమ మనస్సులో లగ్నం చేసుకుంటూ మాతో పాటు ఉచ్చరించండి. నేను ముందుగా ఉచ్చరిస్తాను, తర్వాత మీరు ఉచ్చరించండి.
రాజోవాచ క్షరాక్షరం క్షీరసముద్రశాయినం క్షితీధరం మూర్తిమతాం పరం పదం అతీంద్రియం విశ్వభుజాం పురఃకృతం నిరాకృతం స్తౌమి జనార్దనం ప్రభుం త్వమాదిదేవః పరమార్థరూపీ విభుః పురాణః పురుషోత్తమశ్చ అతీంద్రియో వేదవిదాం ప్రధానః ప్రపాహి మాం శంఖగదాస్త్రపాణే కృతం త్వయా దేవ సురాసురాణాం సంకీర్త్యతేసౌ అనంతమూర్తే సృష్ట్యర్థమేతత్ తవదేవ విష్ణో న చేష్టితం కూటగతస్య తత్స్యాత్ తథైవ కూర్మత్వం మృగత్వముచ్చైః త్వయా కృతం రూపమనేక రూప సర్వజ్ఞ భావాద్ అసకృచ్చ జన్మ సంకీర్త్యతే అచ్యుతనైతదస్తి నృసింహ నమో వామన జమదగ్ని నామ దశాస్య గోత్రాంతక వాసుదేవ నమోస్తుతే బుద్ధకల్కిన్ ఖగేశ శంభో నమస్తే విబుధారి నాశన నమోస్తు నారాయణ పద్మనాభ నమో నమస్తే పురుషోత్తమాయ నమః సమస్తామర సంఘపూజ్య నమోస్తుతే సర్వవిదాం ప్రధానః నమః కరాళాస్య నృసింహమూర్తే నమో విశాలాద్రి సమానకూర్మ నమః సముద్ర ప్రతిమానమత్స్య నమామి త్వాం షోడరూపిన్ అనంత సృష్ట్యర్థమేతత్ తవదేవ చేష్టితం న ముఖ్యపక్షే తవ మూర్తితా విభో అజానత జ్ఞానమిదం ప్రకాశితం నైభిర్వినా లక్ష్యసే త్వం పురాణ ఆద్యోమఖస్త్వం స్వయమేవ విష్ణు మఖాంగభూతోసి హవిస్త్వమేవ పశుర్భవాన్ ఋత్విగిజ్యంత్వమేవ త్వాం దేవ సంఘాః మునయో యజంతి యదేతస్మిన్ జగద్ధ్రువం చలాచలం
చలాచలం సురాదికాలానల సంస్థముత్తమం నత్వం విభక్తోసి జనార్దనేశ ప్రయచ్ఛ సిద్ధిం తదయేప్సితాం మే నమః కమలపత్రాక్ష మూర్త నమో హరే శరణం త్వాం ప్రపన్నోస్మి సంసారాన్ మాం సముద్ధర ఏవం స్తుతః తదా దేవః తేన రాజ్ఞా మహాత్మనా విశాలాంబ్రతలస్థేన తుతోష పరమేశ్వరః ఇది శ్రీవరాహ పురాణే భగవచ్ఛాస్త్రే పంచాశోऽధ్యాయః. ఇవాల్టి ఈ పురాణ ఫలితానంతటినీ కూడా భగవంతుని పాదారవిందాలపై ఉంచుతూ క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళం వరకు కూడా మనమంతరం కలిసి పారాయణ చేద్దాం. అథ క్షమా ప్రార్థన యదక్షర భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.